పలమనేరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందా? మంత్రి పదవిపై ఆశతో పార్టీ ఫిరాయించిన అమర్నాథ్ రెడ్డికి మిగిలింది అంతులేని వ్యథేనా? మంత్రి పదవితో ప్రలోభ పెట్టి కండువా కప్పిన పచ్చ పార్టీ ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని పక్కన పెట్టేసినట్లేనా? ఢీలా పడిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. మంత్రి పదవి కోసం పార్టీ మారిన అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డిని పట్టించుకోని టీడీపీ శ్రేణులు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమర్నాథ్ రెడ్డి ప్రత్యర్థి చంద్రబోస్. అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం లేదంటున్న టీడీపీ. మంత్రి పదవిపై ఆశతో టీడీపీలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆశలు అడియాసలవుతున్నాయి. మంత్రి పదవి కాదు కదా, టీడీపీలో కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం అమర్నాథ్ రెడ్డికి చాలా బాధ కలిగిస్తోందని ఆయన వర్గీయులంటున్నారు. చంద్రబాబు నాయుడు తీరుపై నిరసన వ్యక్తం చేసి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా మంచి పలుకుబడి గల నాయకుడు కావడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆయనకు విప్పు పదవి ఇచ్చి గౌరవించారు. అమరన్న అంటూ ఎంతో గౌరవంతో పలకరించేవారు. చంద్రబాబు ఆకర్షు పథకానికి ఆకర్షితులైన అమర్నాథ్ రెడ్డి కొంతకాలం కిందట పార్టీ ఫిరాయించారు. మంత్రి పదవి ఇస్తామన్న టీడీపీ ప్రలోభానికి అమర్నాథ్ రెడ్డి లొంగిపోయారు. టీడీపీ నాయకత్వం చెప్పిన మాటలకు పొంగిపోయి ఎవరిపైనైనా పోటీకి సిద్ధమని ఘనంగా చెప్పుకున్నారు. టీడీపీలోకి ఫిరాయించి నెలలు గడుస్తున్నా మంత్రి పదవి ఊసులేకపోవడం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వద్దని గవర్నర్ సంకేతాలు పంపడంతో ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి పూర్తిగా ఢీలా పడిపోయారు. దీనికి తోడు ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మరొకరు ఉండడం ఆయనకు మింగుడు పడడం లేదు. చిత్తూరు జిల్లా అధికారులు, నియోజకవర్గ అధికారులంతా నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమర్నాథ్ రెడ్డి ప్రత్యర్థి చంద్రబోస్నే గుర్తిస్తున్నారు. దీంతో అమర్నాథ్ రెడ్డి అనుకున్న పనులు కూడా ఆగిపోతున్నాయి. ఎమ్మెల్యేగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇన్ఛార్జిగా ఉన్న చంద్రబోస్కే అన్ని వర్గాలు మద్దతిస్తున్నాయి. మంత్రి పదవి వస్తే పరిస్థితంతా మారిపోతుందని కలలుగన్న అమర్నాథ్ రెడ్డి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో ఎవరికీ ఇబ్బంది లేదని, జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు అంటుండడంతో అమర్నాథ్ రెడ్డికి ఇప్పుడు అంతులేని వ్యధే మిగిలింది. సంజీవ్ రెడ్డి, కరెస్పాండెంట్, చిత్తూరు.